నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ వల్ల కలిగే నష్టాలు తేలుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం ఏర్పడిందన్న సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా. మొంతా తుఫాన్ దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడింది. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ, విదర్భల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. తిరుమలలో పుష్పయాగం సందడి. పెద్ద ఎత్తున పుష్పాలు సేకరించి ఊరేగింపు నిర్వహించిన అధికారులు. రాష్ట్రంలో మొంతా తుఫాన్ నష్టం అంచనాలు ఇప్పుడిప్పుడే తేలుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,265 కోట్ల నష్టం ఏర్పడిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేయడం వల్లే నష్ట నివారణ తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫానుతో రాష్ట్రంలో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబరిచిన తీరును ఆయన అభినందించారు. రాష్ట్రంలో మొంతా తుఫాన్ నష్టాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5,265 కోట్లు నష్టం ఏర్పడింది. ఇందులో వ్యవసాయ రంగానికి 829 కోట్లు, హార్టికల్చర్కు 39 కోట్లు, మత్స్య రంగానికి 1,270 కోట్లు, R&Bకి 2,079 కోట్లు, నీటిపారుదల శాఖకు 207 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేయడంతో నష్ట నివారణ తగ్గిందని సీఎం చంద్రబాబు అన్నారు. పూర్తిస్థాయి నష్టం అంచనాను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. పటిష్టమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికీ 35 మండలాల్లో వర్షం పడలేదని, 37 కరువు మండలాలు కూడా నమోదయ్యాయని సీఎం వెల్లడించారు. తుపానుతో ఎక్కువ నష్టం బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో ఉందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది అంతా నిబద్ధతతో పనిచేయడం సంతోషకరంగా ఉందని చెప్పారు. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేసి, ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకుని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ గానీ అంటే అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ GSWS ఉంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి IMD ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల్ ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయి జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరే దగ్గర రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చి చెరువులన్నీ ఫుల్ కావడం అన్ని వచ్చేసాయి. ప్రస్తుతం సాంకేతికను ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో
గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని ప్రశంసించారు. వారందరికీ అభినందనలు తెలిపారు. రైతుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని సీఎంతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ముందస్తు చర్యలతో చాలా వరకు నష్టం తగ్గించామని తెలిపారు. కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కృష్ణా జిల్లా కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు. వరి చేలల్లో దిగి స్వయంగా వరి పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. బురదలో దిగి నీట మునిగిన పంటలు, వరి కంకులను పరిశీలించారు. అనంతరం మొంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పవన్ తిలకించారు. మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామని పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని చెప్పారు. 46,000 హెక్టార్లలో వరి, 14,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. కోయ సుబ్బారావు అనే వ్యక్తి చెట్టు మీద పడి చనిపోవడం బాధాకరమని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, పునరావాస కేంద్రాల నుండి బయటకు వస్తున్న కుటుంబానికి 3,000 రూపాయలు సాయం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాను చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే నిన్న ప్రత్యేకించి నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల, కృష్ణా జిల్లా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించారు. తొలుత మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న పుట్టలో పాలు పోసి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. పవన్ వెంట మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాలాజీ తదితరులు ఉన్నారు. మొంతా తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా మారి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాలకు వెళ్లిపోయింది. రాష్ట్రానికి చెదురుమదురు వర్షాలు తప్ప దాదాపుగా తుఫాన్ ప్రభావం తప్పిపోయిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో బలహీనపడిన మొంతా తుఫాన్ అల్పపీడనంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో పొంచి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఉత్తరాంధ్ర సమీపంలో ఉన్న ఏఎస్ఆర్, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సముద్రంలో అలల ఉధృతి, గాలుల తీవ్రత తగ్గినందున మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓడరేవుల్లో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో బలహీనపడినందున ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న బలహీనపడిన వాయుగుండము ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 5:30 గంటలకు తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినది. మరియు ఇదే తీవ్ర అల్పపీడనము అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ అదే ప్రాంతం వద్ద తీవ్ర అల్పపీడనంగా పొంచి ఉన్నది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి అల్పపీడనంగా రాగల 24 గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమై ఉండబోతున్నది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి మనకి ఉత్తరాంధ్ర సమీప జిల్లాలు అంటే దక్షిణ ఛత్తీస్గఢ్కి, విదర్భకి అతి దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంలో ఈరోజు ఉదయం నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తున్నవి. ఈ కురవడానికి కారణం అల్పపీడనం మరియు ఉపరితల ఆవర్తనమే కారణం. మరియు గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. మరియు రాగల 24 గంటల్లో మన యొక్క ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కానీ ఏ రకమైనటువంటి భారీ వర్షాలు పడే అవకాశం లేదు. కాకపోతే ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. మరియు దక్షిణాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి అనగా సాధారణ వర్షాలు మాత్రమే కురుస్తాయి. మరియు నిన్నటి వరకు సముద్రంలో ఉన్న గాలులు మరింత బలహీనపడి ఈ రోజు నుంచి తదుపరి 5 రోజుల వరకు కూడా ఏ రకమైనటువంటి గాలులు పెద్దగా ఏమీ లేవు. కాబట్టి ఈ రోజు నుంచి మత్స్యకారులు సముద్రంలోకి. తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యాన విభాగం డీడీ శ్రీనివాసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాల ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. తమిళనాడు నుండి 5 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఏపీ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తేలిక దోషాలు జరిగి ఉంటే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుండి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత నిలిచిపోయిన ఉత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించిందన్నారు. పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందని అన్నారు. ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా
ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో 5 టన్నులు, కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో 2 టన్నులు ఈచ్ మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. గోదావరి, కృష్ణా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. అటు కృష్ణా, ఇటు ధవళేశ్వరం బ్యారేజీల గేట్లు ఎత్తి మిగుల జలాలను దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే మొంతా తుఫాన్తో నీట మునిగిన పంట పొలాలకు ఈ వరద నీటితో మరింత ముంపు ఏర్పడింది. గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా రాజమహేంద్రవరం జిల్లాలోని దేవీపట్నం ముంపునకు గురవుతూనే ఉంటుంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏరు దాటాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరం పంచాయతీ మాది లక్ష్మీపురం, గుంపెనపల్లి ముంపు గ్రామాలు. మా బ్రిడ్జి లేదండి, మాకి కానీ పాలు లేవు, పిల్లలకి పాలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు ఏమీ లేవండి. మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మాకు మళ్ళీ పూత దయించి 5 రోజుల నుంచి దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏమైనా తెచ్చుకోండి, చోడవరం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి. అదండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి. వీరావనపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు, పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా, ఉప్పు అనగా, కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం. 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా. మరి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు. దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి. ఇదే మా సమస్య. 5 రోజుల నుంచి కనుపంగా మనం చాలా ఇబ్బందులు ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం, స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు పుష్పాలతో వైదిక సిబ్బంది స్వర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. నిత్య కళ్యాణంలో భాగంగా పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, బాంకల్యధారణ, తలంప్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాన్ని ఇచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రైవర్ లేని కారు బెంగళూరులో ఆవిష్కృతమైంది. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మ తీర్థ స్వామీజీ డ్రైవర్లెస్ కారులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్వీ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన ఆయన ఈ కారులో కొద్దిసేపు ప్రయాణించారు. ఐఐఎస్సి అండ్ ఆర్వీ కాలేజ్ కలిసి 6 ఏళ్ల పాటు శ్రమించి AIML 5G ఆధారిత V2X కమ్యూనికేషన్ ఉపయోగించి ఈ కారును రూపొందించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రైవర్లెస్ కారు చర్చనీయాంశంగా మారింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దీవించమని శ్రీవారిని వేడుకున్నట్టు ప్రముఖ సంగీత కళాకారుడు డ్రమ్స్ శివమణి అన్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. I just pray for everyone in Tirupati. I am right now, and I have to thank Babu Garu to organizing this darshanam and a lovely darshan, and just finish one piece of background score of Aganda 2 for Taman music. I have to thank Taman. It was a lovely background score, and all the best to everyone. God bless. And all the media, social media, everyone, my namaskaram to everyone. God bless everyone. Your drum Shivamani, tatik-tom, tadikatakuditom, tadikatakutom, tadikataku, tadikataku, tadikatakuta. తిరుమల శ్రీవారి ఆలయంలో స్నప్నాన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి వేడుకగా తిరుమంజనం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్నప్నాన తిరుమంజనం జరిగింది. భక్తులు ప్రత్యక్షంగా తిరుమంజనాన్ని వీక్షించి తరించారు. पुष्टिं सुवर्णीमहाभ्यदिष्टा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा युवती जलशयनी श्रियन्धाराय सत्यं गोपरिमेदिनी स्वपरिभक्तङ्गाया विष्णुपत्नीं महीं देवीं माधवीरुगायो विचक्रमे महीं दिवं पृथ्वी यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसत् ईश्वरो वृत्वा अत्युषा देवाः सप्त समिधः कृताः देवायज्ञन्वन्वा गावः यज्ञिरेस्य कौ बाहु काहुरुपादा उच्येते ब्राह्मणस्य मुखमासीत् మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల రక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న అనకాపల్లి జిల్లా పోలీసులకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు తెలిపారు. తుఫాన్ ప్రభావిత లోతట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. మునగపాక మండలంలోని గణపర్తి, చూచుకొండ, మేలిపాక, యాదగిరిపాలెం తదితర లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ముంపునకు గురైన గ్రామస్తులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న వసతులపై ఆరా తీశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన 36 గ్రామాల ప్రజలను ప్రమాద స్థితి నుండి రెవెన్యూ శాఖ సహకారంతో పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఎస్పీ సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం సమన్స్ఫూర్తితో చాకచక్యంగా చర్యలు చేపట్టిందన్నారు. కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్ రావు, డీఎస్పీలు శ్రావణి, విష్ణు స్వరూప్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వస్త్ర వ్యాపార రంగంలో మకుటం లేని మహారాజు చందన మోహనరావు అని ఆయన సంస్మరణ సభలో శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. చందన బ్రదర్స్ వ్యవస్థాపకులు, సేవా తత్పరుడు, దుస్తులు, బంగారం వ్యాపారంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన వ్యక్తి దివంగత చందన మోహనరావు సంస్మరణ సభను విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించారు. 5 దశాబ్దాల పాటు 4 రాష్ట్రాల్లో 45కి పైగా బ్రాంచులు తెరిచి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు చందన మోహనరావు అని నేతలు కొనియాడారు. ఆయన ఆశయాలను మోహనరావు అల్లుడు, సీఎంఆర్ సంస్థల అధినేత మాహూరి వెంకటరమణ కొనసాగించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. హాల్మార్క్ బంగారంతో పాటు పలు రకాల స్కీములతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మోహనరావు సేవలు మరవలేనివన్నారు. తొలుత మావూరి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి చందన మోహనరావు చిత్రపటానికి పూలమాల వేసి స్పీకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, వెలగపూడి, విష్ణుకుమార్ రాజు, పంచకల్ల రమేష్ బాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, భూమాత అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణంరాజులు అన్నారు. గాజువాక ఎల్బీ నగర్ డ్రైవర్స్ కాలనీలో తుఫాన్ బాధితులకు బియ్యం, పంచదార పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి రేషన్ కార్డుదారుడికి 5 కిలోల బియ్యం, పంచదార ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు వారి ఆదేశాల మేరకు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రేషన్ డిపోలను ఇప్పుడు మనం గాజువాక 70 వార్డు ఎల్బీ నగర్లో ఉన్న 591 రేషన్ డిపో దగ్గర ఉన్నాం. అక్కడ ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం, ఒక కార్డు మీద 1/2 కేజీ పంచదార ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదే మత్స్యకార గ్రామాల్లో అయితే ఉల్లిపాయలు, పంచదార, పప్పు, నూనె, బియ్యం అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాన్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు, అదేవిధంగా సముద్రానికి దగ్గరలో మత్స్యకార గ్రామాలు, వారందరికీ కూడా ఈ విధంగా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నందుకు మా కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా జిల్లా ఉపాధ్యక్షులు దేనికొండ కృష్ణరాజు గారు, సీనియర్ నాయకులు శ్రీ బాట శ్రీనివాసరావు గారు, మా సోషల్ మీడియా నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు రెడ్డి గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. హెడ్లైన్స్ మరోసారి. మొంతా తుఫాన్ వల్ల కలిగే నష్టాలు తేలుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం ఏర్పడిందన్న సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా. మొంతా తుఫాన్ దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడింది. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ, విదర్భల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. తిరుమలలో పుష్పయాగం సందడి. పెద్ద ఎత్తున పుష్పాలు సేకరించి ఊరేగింపు నిర్వహించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.